తర్వాత పెట్టేసరికి డౌట్ వచ్చింది. ఇది మర్చిపోయాను. తాజా అల్లం చట్నీ ప్లీజ్ గివ్ మీ చికెన్. అరే సరే సరే అట్టగా పద్ధతిగా వంటే నట్టేసింటాడు. అదే బోర్లే మాకు ముక్కలు ముక్కలే అంటున్నా. పొద్దా చెప్పాలి నీకు జుట్టు పలస కనపడుతుందిరా. నీ అమ్మ ఓకే ఓకేనా? ఎంతరా కేజీన్నర చికెన్లో ఎన్ని పీసులు లెక్క అయిపోయినా అదేంటి చెప్పు వేసేది. అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 స్పూన్లు వేసిన సరిపోయిందా అన్నాడు. కేజీన్నర చికెన్లోకి 4 స్పూన్లున్నర అల్లం పేస్ట్ ముక్కకే బాగా పట్టేటట్టు పిసుకోవాలి. పిసుక్కున్న తర్వాత ఇప్పుడే కదా కొద్దిగా తీసుకోండి. బిర్యానీ మసాలా పౌడర్ ఉంది ఒకటి ఎవరెస్ట్ నుంచి తెచ్చింది. చెప్పరా ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి, దానివల్ల యూజ్ ఏంటి కథ గరం మసాలా బిర్యానీ ఎవరెస్ట్ ఒకటి. ఓకే ఇది వేసుకుంటే కొద్దిగా టేస్ట్ వచ్చిందని వేసిన టెన్షన్ పడమంటే ఇంకొక ఎవరు ఉంటారు దీన్ని ఆపరా ఆపేనా? అవునా 10 నిమిషాల పైన వచ్చిందిరా. పెరుగు తీసుకురారా. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది వేయడం వల్ల టేస్ట్ వచ్చిందా లేదా ఘాటు వచ్చిందా? ఘాటు కాదు టేస్ట్ వచ్చింది. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే తినడానికి కూడా పనికి రావడం ఘాటు అయింది. మీకు కొంచెం మసాలా ఎక్కువైంది కాబట్టి ఓకే కొద్దిగా తక్కువ వేసుకోండి. ఎందుకంటే అల్లం పేస్ట్ కూడా వేసారు కాబట్టి ఘాటు ఎక్కువైంది. ఓకేనా? నెక్స్ట్ దీంట్లోకి ఏమైనా నాకు చెప్తున్నా. ఇదేంటి పౌడర్ గరం మసాలా ఎవరెస్ట్. ఇది కూడా గరం మసాలా. మనం మొత్తం ఎవరెస్ట్ వాడాలి మనం. ఎవరెస్ట్ అయితే కొంచెం టేస్ట్ ఉంది అంతే. ఏం లేదు. యూట్యూబ్లో పెడతారా? అది షార్ట్ బొక్కగా పడుతుందిరా. ఇదేంటిరా? అరే కలర్ ఫుడ్ ఇదే చికెన్ మసాలా. ఇది ఈస్టర్న్ ప్యాకెట్ అంట చికెన్ మసాలా. ఈ 3 ప్యాకెట్లు చల్లుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ అంటే మిక్సీలో వేసి నాకులా చేసేది విసుక్కోండి. ముక్కగా పట్టాలా. నిమ్మకాయ రసం ఇదిగో ఇత్తులు లేదరా. 2-3 ఉంటాయి లెక్క. 3 కాయలు నిమ్మరసం. ఇది 3 కాయలు నిమ్మరసాన్ని పోతున్నా నేను. ఇత్తులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జల్లెలు లేదు మా కాడ. ఏమనుకున్నా అంటే నిమ్మరసం ఎందుకంటే ముక్క గట్టి పట్టాలి. కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా ముక్కగా పడితే. దీంట్లో అన్నం రాద్దారా? అన్నం వేసి ఇప్పుడు ఉడకబెట్టినప్పుడు ఫ్లేవర్ వచ్చింది. వాడు మామూలు బిర్యానీ దమ్ముగా ఇది సహజీరానా సహజీవనం ఏదో ఉంటుంది కానీ ఇది మధ్యలో నొక్కాలి కదా వీడియోలో. వాళ్ళు చేస్తాంలే
చూసారుగా ఇది చెప్పలేదు మైదా పిండి మైదా పిండి లాస్ట్ ఇదిగో దగ్గర వేసారా కార్న్ పౌడర్ ఇదిగో చూడండి ఎట్ట కలిసిందో బాగా అసలు మొక్కకు మొత్తానికి పట్టింది బాగా అట్ట కలుపుకోవాలా కలుపుకుంటే కొంచెం టేస్ట్ కూడా బాగా వచ్చింది ఈ సందులో పోవట్లేదు కదా నీళ్ళు ఇట్ట కలుపుకున్న తర్వాత దీనికి ఒక 3/4 కిలో 3/4 కిలో పెరుగు వేసుకోవాలి గంట పెరుగు యాడ్ నుంచి తెచ్చారు అది ఇక్కడే కృష్ణాపూర్ గడ్డ మీద నుంచి తెచ్చి గడ్డ పెరుగు పెరుగు ఏ వేసుకొని ఛార్జింగ్ బ్యాటరీలో పెడతాంరా నో 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 లాంగ్ పడిందా పెరుగట్టు వేసుకొని జాగ్రత్త చూద్దామండి ఓకే పెరుగు గట్ల ఉందగా మళ్ళీ బిర్యానీ కూడా గట్ల వచ్చింది కొద్దిగా నలుపుకున్నట్టు వేసుకొని మొత్తం బిసుకొని పులుపు ఎక్కువ అయితే వదిలేక లైబ్రరీ ఈ బాగా పడతాయి కలర్ఫుల్గా ఎప్పుడు వేస్తావు మరి ఉల్లిపాయలు ఎక్కువ ఇప్పుడు ఏం చేయాలి ఉల్లిపాయ ఈ లోపల ఉల్లిపాయలు వేసుకోవాలి మనం ఓకే నేను అంతలాగా పడుతున్నా వాడు అందగాడరా అందుకండి ఇగో పెరుగు కూడా ఎట్ట కలుపుకోవాలా ముక్కకు మొత్తానికి పట్టాలా ముక్క మొత్తానికి పడితేనే మీకు టేస్ట్ వచ్చింది చెయ్యి కూడా పడుతుంది కన్నా చెయ్యి పట్టినా తినొచ్చు కొన్నారు నాయన చూసారుగా ఓ గుద్దలు అమ్మాయి ఆగరా మాంజమ్మ మూడు వచ్చింది మరి ఇదేమన్నా ఇప్పుడు కాదు అది ఇప్పుడు కాదు ఏంట్రా అది హల్దీ పచ్చగుంది హల్దీ హల్దీ అంటే పసుపు హిందీలో హిందీలో పసుపు హిందీలో హల్దీ తెలుగులో పసుపు అంటారు తెల్లగా ఉంది ఏంటిది నమ్మక్ సర్వా సాల్ట్ తగినంత చేయబట్రా దాంట్లో వేస్తుంటే కొలత అర్థం కావట్లేదు అందుకే దీంట్లో తీసుకున్నాం చేతిలో ఇదిగో సాల్ట్ కేజీన్నరకి చూసుకోండి సరిపోయింది వేసుకోండి ఎక్కువైతే గంట వేసిన కారం పడిందా చిల్లీ పౌడర్ అది కూడా చేతులు బాగానే ఉంటుంది వద్దులే చిల్లీ పౌడర్ మిరపకాయ కారం అబ్బా అంటూ ఉంటుంది మసాలా కారం ఉంది కాబట్టి మసాలా కారం వేసి సరిపోతుంది లేక టేస్ట్ ఇంకేమైనా రెండు పూసలు అవి 2 ముక్కలు ఇవ్వండి అవన్నీ ఇందా లేస్తాను అన్నమాట అవి బిర్యానీ ఆకులు ఇవ్వండి ఆకులు అన్నాక వేద్దాం నువ్వు ఇట్ట మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత మొత్తం నీటికి కలుపుకొని నాకు ఎదురు చూపినప్పుడు మూత వేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకుంటాం ఆ. ఓకే